రైతులు సాగు చేసిన వరి పంట పూర్తి స్థాయిలో ఎన్నుతీసిందని, ఈ సమయంలో ఆశించిన దోమపోటు, నల్లి తెగులపై రైతులు అప్రమత్తమయ్యి నివారణ చర్యలు తీసుకోవాలని కావలి వ్యవసాయ సహాయ సంచాలకులు నాగరాజు రైతులకు సూచించారు. నెల్లూరు జిల్లా కావలి మండలం సింహపురిలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి లలిత ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి వ్యవసాయ సహాయ సంచాలకులు నాగరాజు హాజరయ్యారు. రైతులతో కలిసి వరి పంటను పరిశీలించారు. దోమపోటు, నల్లి తెగులు ఉన్నట్లు గుర్తించారు. అక్కడే రైతులకు నివారణ చర్యలు వివరించారు. రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఈ క్రాప్, పంటల బీమా తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విఏఏ బలరాం, టీడీపీ నాయకులు నాయుడు రాంప్రసాద్, రైతులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సిహెచ్ నాగరాజు, సహాయ సంచాలకులు కావలి డివిజను. ఈరోజు ఈ యొక్క పొలం పిలుస్తూ కార్యక్రమం తరఫున సిరిపురం గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. మేము ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఇచ్చే సూచనలు ఏంటంటే, తప్పనిసరిగా అందరూ ఎవరైతే పైర్లు వేశారో అందరూ కూడా ఈ పంట నమోదులో మీ పేర్లని నమోదు చేయించుకున్నట్లయితే ఉత్తరంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మన వరి పండించేటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర రావాలంటే కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ₹1,00,000 లోపు రుణం తీసుకున్నారో బ్యాంకుల్లో వాళ్ళకి 0 వడ్డీ అవకాశం రావాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పంట నమోదుని చేయించుకోవాలి. అదేవిధంగా పంటల బీమా కూడా మీకు వర్తించాలంటే తప్పనిసరిగా రైతులు ఈ పంట నమోదని ఈ క్రాప్ బుకింగ్ ద్వారా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విషయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మేము గమనించినప్పుడు పైరంతా కూడా ఈ యొక్క గింజ పాల్పోసిన దశలో ఉంది, విను దశలో ఉంది. కాబట్టి అక్కడక్కడ దోమపోటును కూడా మేము గమనించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మాని పండ్లు, నల్లనొక్క గుడ్లు కూడా గమనించడం జరిగింది. కాబట్టి ఈ విషయాల్లో ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా సకాలంలో సంరక్షణ చర్యలు చేపట్టాలి. కాబట్టి ఈ యొక్క మాని పండ్లు రాకుండా ఉండాలంటే మరి రాకుండా ఉన్న ముందు బ్యావిస్టన్ కానీ అది స్ప్రే చేసుకోవాలి. లేకపోతే ఎక్కడన్నా కొంచెం కనిపిస్తే వెంటనే ఈ యొక్క ప్రొఫికొనజోల్ అది 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క దోమపోటు రాకుండా అంటే కొంచెం ఆయిల్ తీసి ఉండాలి, కొంచెం గాలిటట్టు చూసుకోవాలి. అదేవిధంగా దాన్ని ముందు కావాలంటే మన ఈ యొక్క అప్లాయిడ్ కానీ బిప్రోఫ్రోజిన్ ముందు కానీ, చెస్ కానీ, లేకపోతే ఈ యొక్క పెక్స్లాన్ అనే మందుల్ని మనం వాడుకున్నట్లయితే ఈ యొక్క దోమపోటు కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ సూచనలను పాటించి ఎక్కడన్నా ఎక్కువ నష్టం జరగకుండా మనం పంట రక్షించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సూచనలను పాటించాలని రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతము వరి వినిపిస్తుంది కాబట్టి అక్కడక్కడ కంకి నల్లి కనిపిస్తుందని చెప్పి తెలియజేశారు. అయితే మనం ఆ నల్లి ఉందా అనేది అబ్జర్వ్ చేయాలంటే ఆ కంకి దగ్గర తీసుకొని మనం ఏదైనా చేతితో మీద కానీ లేకపోతే గుడ్డ మీద కానీ దాన్ని నిలిచినప్పుడు ఆ సన్నగా ఉండే నల్లి ఆదమే పడుతుంది. తర్వాత అక్కడక్కడ మరి ఈ యొక్క గింజలు కూడా సెట్ కాకుండా విడిపోయి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది నల్లిగా గుర్తించి వెంటనే మీరు ఆ యొక్క ప్రొఫెనపాస్ అనే మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్లిని కూడా మనం నివారించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మాని పండ్లకి లేదా నల్లికి సంబంధించి ప్రొఫెనపాస్ ప్లస్ ఈ ప్రొఫికొనజోల్ రెండింటి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం ఈ మాని పండ్లను తర్వాత నల్లిని కూడా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు పాటించి ఇంకేదైనా అవసరమైతే మా వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే మీ పొలాలను పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఈ సూచనలు పాటించాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తుంది. Hi Nilor, please subscribe to N3 TV. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.